హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. ఈరోజు పొట్లకాయ పెసరపప్పుతో కూర ఎలా చేసుకోవాలి, ఈ కూరకి మంచి కాంబినేషన్ ఏమిటో ఇవన్నీ చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా పొట్లకాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. పొట్లకాయ హెల్త్కి చాలా మంచిది, కానీ చాలామందికి పొట్లకాయ నచ్చదు. కానీ ఇప్పుడున్న రోజుల్లో పొట్లకాయ తప్పకుండా తినాలి. ఎందుకంటే బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యేవారు ఈ పొట్లకాయ తినడం వల్ల మైండ్ కూల్గా ఉండి చాలా ఆరోగ్యంగా ఉంటారు. జ్వరం వచ్చినప్పుడు, ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు ఈ పొట్లకాయ కర్రీ కనుక తింటే వెంటనే పుంజుకొని ఫుల్ ఎనర్జీగా ఆరోగ్యంగా ఉంటారు. బాగా కడిగేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు పెసరపప్పును కూడా ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత నీట్గా కడిగేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక వెల్లుల్లిపాయని రేకలు తీసి దంచుకొని, వెల్లుల్లిపాయ, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయి మినపప్పు, 3 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 4 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కమ్మని వాసన వచ్చిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 8 పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఈ పోపును బాగా వేయించుకోవాలి. 1 నిమిషం మూత పెట్టి తర్వాత మూత తీసి బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. పొట్లకాయలో 90% వాటరే ఉంటుంది కాబట్టి ఎలాంటి వాటరు అవసరం లేకుండా ఈ పొట్లకాయ ముక్కలతోనే పెసరపప్పు చక్కగా ఉడికిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉంచారంటే చక్కగా పెసరపప్పు ఉడికిపోతుంది. పొట్లకాయ కూడా బాగా ఉడికిపోతుంది. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చాలామంది పొట్లకాయ కర్రీ చేసినప్పుడు ఇందులో ఉప్పేసి పొట్లకాయ ముక్కల్ని గట్టిగా పిండి వాటర్ పంపేసి అప్పుడు కర్రీ చేస్తారు. అలా అయితే అందులో ఉన్న మినరల్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఇది చక్కగా పప్పు సమంగా ఉడికింది. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని ఇది బాగా కలిసేంత వరకు కూడా చక్కగా కలుపుకోవాలి. ఈ కూరను బాగా స్పైసీగా కాకుండా చక్కగా కారం తక్కువగా వేసుకొని కమ్మగా వండుకుంటేనే ఈ కూర రుచిగా ఉంటుంది. పొట్లకాయని పెరుగుతో పోపు పెట్టుకోవచ్చు, పొట్లకాయ నూపప్పు వండుకోవచ్చు, పొట్లకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొబ్బరి వేసుకొని కూడా పొట్లకాయ ఫ్రై చేసుకుంటారు. ఎలా చేసుకున్నా సరే ఆరోగ్యానికి మంచిది కాబట్టి తప్పకుండా పొట్లకాయ తినాల్సిందే. ఈ కూర అయితే రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని వడ్డించుకోవడమే. ఈ కూర చాలా ఈజీగా అయిపోతుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వండేయచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ పొట్లకాయ రైస్తోనే కాకుండా స్పూన్ పెట్టుకుని ఉత్తినే కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. రైస్లోకి ఈ పొట్లకాయ పెసరపప్పు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ టమాటో రసం. ఇది కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. అది కూడా 2 నిమిషాల్లో మీకు చూపించేస్తా. 4 టమాటోల్ని ముక్కలు కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి టమాటో ముక్కలు, కొంచెం చింతపండు వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చక్కగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గరిటెతో బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత రసానికి తగ్గట్టు వాటర్ పోసుకొని ఇందులోనే 6 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇలా 2 నిమిషాల్లో చక్కగా మరిగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని
వేరే బౌల్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, కొద్దిగా మెంతులు, 6 వెల్లుల్లిపాయ రేకలు కొంచెం దంచుకొని వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకొని 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి వేగనిచ్చుకోవాలి. ఇదంతా చక్కగా వేగిన తర్వాత నచ్చితే ఇంగువ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పోపు బాగా వేగిందని మంచి స్మెల్ వచ్చిన తర్వాత ముందుగా మరిగించుకున్న ఈ టమాటా రసాన్ని ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇంతేనండి, వేడివేడిగా టమాటో రసం రెడీ. ఇప్పుడు చెప్పండి, వేడివేడి టమాటో రసంతో పెసరపప్పు పొట్లకాయ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంది కదా. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేస్తారా? ఇప్పుడు చిన్న టిప్, నచ్చితే ఇంకొక లైక్ ఇవ్వండి. ప్రతి అమ్మాయికి కూడా పుట్టింట్లో ఉండే స్వేచ్ఛ, గౌరవం అత్తింట్లో కూడా ఉండాలంటే మంచితనం, సహనం ఉండాలి. అవే నమ్మకాన్ని కలిగిస్తే చాలు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.